ఓపెన్ టాక్ కి స్వాగతం. ఏపీలో ఐపాక్ అంటే జగన్ రెడ్డి, జగన్ రెడ్డి అంటే ఐపాక్ మనందరికీ తెలుసు. రాజకీయ వ్యూహాలు పనటంలో ఐపాక్ ఒకప్పుడు దిట్ట అని, అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమీ లేదు, ఐపాక్ పాత్రే ఉంది. అంటే ఐపాక్ చెప్పమన్న మాటలే చెప్పాడు, ఐపాక్ నటించమన్నట్టే నటించాడు కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చాడు. అయితే ఎప్పుడైతే ఐపాక్ 2019లో అధికారంలో తీసుకొచ్చిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి దీన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. అయితే కొద్ది రోజుల క్రితం వాస్తవానికి ఐపాక్ పనితీరు బాగోలేదు, తొలగించాలని చెప్పి ఒక ఏడాది 2 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి భావించిన ఐపాక్ను తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి ఒప్పుకోలేదు. ఎందుకనంటే ఏపీ ఐపాక్కి లీడ్గా ఉన్నటువంటి రుషిరాజ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ రుషిరాజ్ సింగ్ పనితీరు భారతీ రెడ్డికి నచ్చటంతో వాళ్ళనే కొనసాగించాలని చెప్పి భారతీ రెడ్డి గట్టిగా పట్టుబట్టడంతో రుషిరాజ్ సింగ్ని అలాగే వాళ్ళ టీంని అయితే ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చారు. వాస్తవానికి ఒకానొక దశలో ఐపాక్ చెప్పిందే రోడ్డు, వేయమన్నదే రోడ్డు, తీయమన్నదే గొయ్య అన్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పాలన జరిగింది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే రోడ్లు ఐపాక్ చెప్తే వేసినట్టు మనకు తెలుసా? గతంలో వార్తలు చదివాం, ఐపాక్ వేయమన్న ఏరియాలో రోడ్లు వేస్తున్నారని. అలాగే పాలనలో సాధారణంగా ఎప్పుడు ఐపాక్ అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విభాగాల్లోకి ఐపాక్ చొరబడింది. అది కూడా ఉత్తినే కాదు, ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఐపాక్కి చెల్లించినటువంటి 1000 కోట్లు ఎవరే ఆయన జేబులోయా? కానే కాదు, 2019 ఎన్నికలకు ముందు వరకు ఆయన చెల్లించాడు. బట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐపాక్కు చెల్లించిన ప్రతి పైసా కూడా రాష్ట్ర ప్రజల సొమ్మే డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లించాడు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి 1000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఐపాక్ ప్యాకేజీలుగా తీసుకుంది. అయితే ఎన్నికల కోడ్ దగ్గర పడిన తర్వాత ఈ నిధుల ప్రవాహానికి అడ్డుకట్టబడింది. అంటే ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు అనేది చెల్లించడం ఐపాక్కి ఆగిపోయింది. దానికంటే ముందు కూడా ఐపాక్కు చెందినటువంటి ఈ రుషిరాజ్ సింగ్ కొద్ది నెలల క్రితం నుంచి ఐపాక్ సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా మానేశాడు. వాస్తవానికి ప్రతి నెల ఏమి జగన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళు తీసుకోరు, అదొక ప్యాకేజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కోట్లు అనుకోండి, ఒకసారి 250 కోట్లు, ఒకసారి 250 కోట్ల చొప్పున తీసుకుంటారు. తర్వాత దాన్ని ఉద్యోగస్తులకి జీతాల కింద ఇవ్వాల్సిన బాధ్యత ఆ రుషిరాజ్ సింగ్ మీద ఉంటుంది. కానీ ఏం జరిగింది, కొంతమంది ఉద్యోగులకైతే గత 10 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వట. సో దాంతో ఏం చేశారంటే ఈ ఐపాక్ ఉద్యోగులు సరిగ్గా ఎన్నికల సమయం చూసి పెన్ డౌన్ చేశారు. పెన్ డౌన్ అనే పదం సాధారణంగా మనం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ వింటూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ఉద్యోగులు జీతాలు రావటం కానివ్వండి, లేదా తమ నిరసన ఎప్పుడైతే తెలియజేయాలనుకుంటారో అప్పుడు వర్క్ అనేది మానేస్తారు, ఎటువంటి పని చేయరు. దాన్ని మనం పెన్ డౌన్ అంటాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధానాన్ని ఐపాక్ ఉద్యోగులు కూడా చేశారు. రుషిరాజ్ సింగ్ జీతాలు ఇవ్వకపోవడం, జగన్మోహన్ రెడ్డి ఏమో డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఫండింగ్ ఆపేయడంతో వాళ్ళు ఏం చేశారంటే ఇది ఎలాగా మునిగిపోయేనావా, ఇప్పుడు కానీ మనం జీతాలు తెచ్చుకోలేకపోతే ఇక ముందు అసలు తెచ్చుకోలేమనే ఉద్దేశంతో కరెక్ట్గా ఎన్నికల సమయం చూసి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చెప్పి పెన్ డౌన్ చేశారు. సో అది ఇటు రుషిరాజ్ సింగ్కి నచ్చలేదు, అటు జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. ఎందుకంటే ఎన్నికల ముంగిట ఉన్నప్పుడు ఇప్పుడు పెన్ డౌన్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని నడి సముద్రంలో వదిలేసినట్టు అవుద్ది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏం చేయదు, ఐపాక్ నడవమంటే నడుస్తాడు, పడుకోమంటే పడుకుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. అలాంటిది ఎన్నికల సమయంలో ఐపాక్ మధ్యలో వదిలేస్తే ఇంకేమైనా ఉందా? దాంతో రుషిరాజ్ ఏం చేశాడంటే నవోటల్లో ఒక మీటింగ్ పెట్టి ఎవరైతే మెయిన్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టి, సరే ఈ మే వరకు పనిచేయండి, జూన్ నెలలో మళ్ళీ ఈ ప్రభుత్వమే రాబోతుంది, వచ్చిన తర్వాత మీ అందరికీ జీతాలు ఇస్తామని చెప్పాడంట. ఆ మాటలు మీకు నాకు చెప్తే నమ్మొచ్చు, కానీ ఐపాక్ సిబ్బంది ఎందుకు నమ్ముతారు? అసలు ఈ సర్వేలన్నీ చేసేదే వాళ్ళు కదా, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలాగుందో మొత్తం చూసేదే వాళ్ళు కదా, వాళ్ళకి తెలియదేంటి? వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు అన్నారట ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, సో గెలిచిన తర్వాత రావడం, జీతాలు ఇవ్వడం ఇవన్నీ జరిగేది కాదు, ఇప్పుడు ఏదైనా సరే మినిమం సగం జీతాలు చెల్లిస్తే మేము పనిచేస్తాం, లేదంటే మా దారి మేము చూసుకుంటాం, మీ దారి మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తే రుషిరాజ్ సింగ్ కూడా కొంచెం గట్టిగానే హెచ్చరించాడట. కాదని మీరు బయటికి ఎక్కడికి వెళ్తారో నేను చూస్తాను, ఇక్కడ కాదంటే ఏ ప్రాజెక్టులోనూ మీరు పనిచేయడానికి సరిపోరో, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి ఒకంత రుషిరాజు కూడా గట్టిగానే హెచ్చరించాడట. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి రుషిరాజ్ సింగ్ మీద పెద్దగా గురేమీ లేదు, తొలగించాలని అనుకున్నాడు. కానీ భారతీ రెడ్డికి రుషిరాజ్ సింగ్ పని మీద ఒక నమ్మకం ఉంది. అలాగే భారతీ రెడ్డి ఆలోచనలు కూడా రుషిరాజ్ సింగ్కి చెప్పి ఆ విధానాలని ఐపాక్ సిబ్బంది ద్వారా అమలు చేయించిందని చెప్పి లోగుట్టు మాట్లాడుకునే పరిస్థితి. మీకు రుషిరాజ్ సింగ్ వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంతో నేను ఒకసారి చెప్తా చూడండి. షర్మిల కొడుకు వివాహానికి అంటే మేనల్లుడి వివాహానికి జగన్మోహన్ రెడ్డి కానీ భారతీ రెడ్డి కానీ వెళ్ళారా?
వెళ్ళలేదు కదా. కానీ ఇదే రుషిరాజు సింగ్ పెళ్లికి భారతీ రెడ్డిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం జరిగింది. వెళ్ళటమే కాదు, అక్కడ గంటల తరబడి ఉండి పెళ్లి మొత్తం అయ్యేదాకా ఉండి ఆశీర్వదించి దంపతులిద్దరూ వచ్చారు. అంటే రుషిరాజు సింగ్కి భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అంటే సొంత మేనల్లుడి వివాహానికి వెళ్ళలేదు అంటే ఇక్కడ రుషిరాజు సింగ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటో చూడండి. నేను ముందే చెప్పాను, రుషిరాజు సింగ్ పనితనం భారతీ రెడ్డికి నచ్చింది కాబట్టే ఖచ్చితంగా ఐపాక్లో కొనసాగాలని గట్టిగా డిమాండ్ చేసింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు. లేకపోతే ఏదైనా కొత్త టీం వచ్చినేమో వేరే విషయం అది. దీంతో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక్కు గొయ్యి. ఐపాక్ ఇలా పెన్ డౌన్ చేశారు. జీతాలు చెల్లించడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవటం లేదు. వాస్తవానికి ఎప్పుడైతే డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులకు బ్రేక్ పడిందో, ఎన్నికలు కూడా అమలులోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు చెల్లించడం కుదరదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ములు తీసి ఇవ్వాలి. కానీ ఆ సొంత సొమ్ములు తీసి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవటం లేదు. సో రుషిరాజ్ ఏమో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో దిక్కు దోచని పరిస్థితి అయిపోయింది ప్రస్తుతానికి వైసీపీ పరిస్థితి. కొంతమంది ఏదో పబ్బం గడుపుకోవడానికి కొంతమందితో రుషిరాజ్ సింగ్ అయితే నెట్టుకొస్తున్నప్పటికీ కూడా ఇదే విధంగా కానీ వాళ్ళందరూ కూడా మానేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరినీ బ్రతిమాలో బొజ్జగించే ప్రయత్నం చేయాలని చెప్పి ఒక రకంగా బెదిరిస్తున్నాడు, ఒక రకంగా బ్రతిమాలుతున్నాడు. బట్ వాళ్ళైతే ససేమిరా అంటున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతున్నాడు అంట. ఎప్పుడు? ఆఫ్టర్ ఎలక్షన్. ఎందుకంటే ఆయన పార్టీ పరిస్థితి ఏంటనేది ఆల్రెడీ అన్ని నివేదికలు ఆయన దగ్గర ఉన్నాయి. అది మునిగిపోయే నావా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడతలా. ఇప్పుడు ఆయన ఆడే డ్రామాలన్నీ బలమైన ప్రతిపక్షంగా ఉండటం కోసం, మరీ 15-20 సీట్లకు పడిపోకుండా ఉండటం కోసం ఆయన ఆడే డ్రామాలు. బట్ వాస్తవానికి ఆయన పరిస్థితి దాదాపు క్లోజ్. ఆ విషయం ఆయనకి తెలుసు, ఐపాక్ ఉద్యోగులు కూడా తెలుసు. అందుకనే వాళ్ళు జూన్లో ఇస్తాడంటే ఇంకెక్కడ ఆయన గెలుస్తాడు, ఇంకెక్కడ ఆయన ఇస్తాడు, ఇప్పుడే ఇవ్వాలని వాళ్ళు పట్టుబట్టు కూర్చుంది. ఎందుకు? ఆయన జూన్లో గెలవడం తెలుసు, మేలో జరిగే ఎలక్షన్లో ఆయన గెలవడం తెలుసు కాబట్టి వాళ్ళు పట్టుబట్టు కూర్చున్నారు. ఇక అధికారుల విషయానికి వస్తే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పటివరకు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా నిదానంగా ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి శరణు కోరే పరిస్థితి అంట. ఏమని? సార్ ఒకప్పుడు మేము చేసిన మాట వాస్తవమే, కానీ తప్పని పరిస్థితుల్లో చేశాం, మా మీద కక్ష తీర్చుకోవద్దు, మేము ఇక నుంచి మీకు అనుకూలంగా పనిచేస్తాం, అవసరమైతే మీరు ఏది చెప్తే అది చేస్తాం మీరు వచ్చిన తర్వాత, కాబట్టి మా మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి వాళ్ళని శరణు కోరే పరిస్థితి అట. ఎందుకని? ప్రభుత్వం మాత్రం ఖాయమని తెలుసు కాబట్టి. తెలంగాణలో ఆల్రెడీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తాట ఏ విధంగా తెస్తున్నారో తెలుసు కాబట్టి అంతకు మించి 2 రెట్లు ఉంటుంది. ఇక్కడ నారా లోకేష్ అనే ఒక వ్యక్తి రెడ్ బుక్ అనే ఒక బుక్ పట్టుకుని చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరిని వదిలిపెట్టేది లేదు, అందరూ అంతూ చూస్తామని చెప్పి. సో దాంతో ఏంటంటే భయపడి ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి. మరికొంతమంది ఉద్యోగులు ఏం చేశారంటే కేంద్ర సర్వీసులకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. సో కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతే అక్కడ నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంటే ఒకవేళ ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి మా జోలికి రాకుండా చూసుకోవచ్చులని చెప్పి కొంతమంది భావించే పరిస్థితి. కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంతమంది పూర్తిగా ఇక ఈ ప్రభుత్వం వస్తే పూర్తిగా మనం లాంగ్ లీవ్ పెట్టేటని వెళ్ళిపోవాలేమో అనుకునే విధంగా మరికొంతమంది అధికారులు ఉన్నారట. ఏది? తీవ్రంగా వేధించిన అధికారులు. సో ఇది పరిస్థితి. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటే అది ఊహే. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడని చెప్పి తాడేపల్లిలో బోగట్ట నడుస్తుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది ఖాయంగా తెలుస్తుంది. తాజాగా ఇప్పుడు ఏదైతే ఐపాక్ ఉద్యోగులు వాళ్ళనే నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో వాళ్ళు కరెక్ట్ టైం చూసి పెన్ డౌన్ చేయడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితి. సొంత నిధులు ఇచ్చేందుకు భారతీ రెడ్డి కూడా ససేమిరా అందంట. రుషిరాజు సింగ్కి భారతీ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో కనీసం జీతాలు చెల్లించడానికైనా కొంత ఇవ్వాలని అడిగితే ఎప్పుడైతే డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు ఆగిపోయినాయి, వీళ్ళు సొంత నిధులు ఇవ్వట్లా. ఎంత భారతీ రెడ్డి అయినా డబ్బు దగ్గర ఏం చేస్తుంది ఆవిడ, ఎందుకు ఇస్తుంది ఆవిడ? సో కాబట్టి భారతీ రెడ్డి కూడా దీనికి సంబంధించి చేతులెత్తేయటంతో వాళ్ళకి ఏమి 1 కోటి 2 కోట్లు కాదు, సరే ఇది తీసుకొని ఇవ్వడానికి నాకు తెలిసి అది 500 కోట్లు 1000 కోట్లు 1500 కోట్ల ప్యాకేజ్ అయి ఉంటుంది. సో అంత డబ్బు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసిస్తాడు? తీసిచ్చే పరిస్థితి లేదు. అలాగని రుషిరాజు సింగ్ వీళ్ళని వదిలేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నడి సముద్రంలో ఆగిపోయినట్టుగా ఉంది. కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఐపాక్ సిబ్బంది హ్యాండ్ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే సరే ఈ ఏపీలో ఓడిపోయినా మనం వేరొక రాష్ట్రంలో ప్రాజెక్ట్ చేస్తాం కదా, పోనీ అక్కడ నేను జీతాలు ఇస్తాను అని చెప్పి రుషిరాజు సింగ్ చెబుదామన్నా ఏపీ ప్రాజెక్టుతో వీళ్ళ ప్రాజెక్టులు క్లోజ్, ఇంకెక్కడ ప్రాజెక్టులు వాళ్ళకి లేవు. ఎవరో కూడా వేరే ప్రాజెక్టులు ఏ స్టేట్లో కూడా వీళ్ళ టీంకి ఇవ్వలేదు. పైగా ఎన్నికలు ఆల్రెడీ అన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయి. తర్వాత ఇప్పుడు పని ఉండదు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏదైనా పని ఉంటే తప్ప ఇప్పుడు వాళ్ళతో పని ఉండదు.
కాబట్టి అందుకనే అదే ఐపాక్ ఉద్యోగుల బాధ ఏంటంటే అదే ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఇంకా దాదాపు మన చాప్టర్ క్లోజు, మనకు వేరే రాష్ట్రాల్లో ఇది కూడా లేదు. సో జీతాలు ఇప్పుడు రాబట్టకపోతే ఇక మనం అవన్నీ ఉచితంగా సర్వీసే. సాధారణంగా వాళ్ళ జీతాలు లక్షల్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 5,000 10,000 కాదు కదా, ఏదో వాలంటీర్ ఉద్యోగాలు కాదు కదా. వాళ్ళే నాకు తెలిసి ఒక్కొక్క ఐపాక్ సిబ్బందికి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల దాకా కూడా ఉంటుంది వాళ్ళ స్టామినాని బట్టి, వాళ్ళ స్టేజ్ని బట్టి. కాబట్టి ఇవన్నీ కూడా చెల్లించే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా నడి సముద్రంలో ఉన్నప్పుడు పెండౌన్ చేయడం మొదలుపెట్టారు. సో ఏది ఏమైనా ఇప్పుడు ఐపాక్ సిబ్బంది అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద గుదిబండగా మారింది. వ్యూహాలు పనడంలో విఫలమయ్యారు సరిగదా అంటే ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా తర్జన పడుతున్న పరిస్థితి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని అయితే నడి సముద్రంలో వదిలేయడానికి ఐపాక్ సిబ్బంది సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి ఋషిరాజ్ సింగ్ అయితే నవ్వోటలకు పిలిచి మాట్లాడాడు, బొజ్జగించాడు, బెదిరించాడు. ఏం చేసినప్పటికీ కూడా సిబ్బంది అంతా కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. సో మరి చూడాలి జగన్మోహన్ రెడ్డిని నడు సముద్రంలో వదిలేస్తారా లేదా నిధులు ఏమైనా ఇచ్చి వారితో పనులు చేయించుకుంటాడా, వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుందనే తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.